హాయ్ ఆల్, వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్. నేనైతే మీతో ఈరోజు ఒక టిప్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే ఇడ్లీలు చాలామందికి హార్డ్గా వస్తాయి. అలా హార్డ్గా కాకుండా సాఫ్ట్గా వచ్చే ఇడ్లీలు అయితే, దూది లాంటి ఇడ్లీలు అయితే మీకు ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు షేర్ చేసుకుంటా. దానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పుకి పావు గ్లాసు అటుకులు అయితే వేసుకొని నానబెట్టుకున్నాను. 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. మనం మినపప్పు ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకొని, మినపప్పు ఇడ్లీ రవ్వ సమానంగా ఎన్ని గంటలు అయితే నానబెడతామో మినపప్పు ఇడ్లీ రవ్వ కూడా అన్ని గంటలు నానబెట్టాలి. నెక్స్ట్ నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకొని రవ్వ కూడా కలిపేసుకున్నాను. నైట్ అంతా నేను బయట ఫెర్మెంటేషన్కి వదిలేసాను. ఇలా నైట్ బాగా ఫెర్మెంట్ అయిన తర్వాత మీరు ఇడ్లీలు వేసుకుంటే ఇగో సాఫ్ట్గా వస్తాయి. నేనైతే దీన్ని మిక్సీలో వేసా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి.